ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేట మండలం కేసనపల్లి గ్రామంలో ఉన్న ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు కళాశాల సంయుక్తంగా మెగా జాబ్ మేళను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవ మరియు ఈశ్వర్ కళాశాల సహకారాన్ని ప్రశంసించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల చొరవతో ఇటువంటి మెగా జాబ్ మేళా జరగడం నిరుద్యోగులకు గొప్ప సదుపాయం. ప్రతిభ కలిగిన విద్యావంతులు ఉద్యోగ సాధనలో ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి లేకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు పొందడానికి ఈ జాబ్ మేళా అమూల్యమైన అవకాశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు చేస్తున్న కృషి మరింత బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి మేలు చేస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించి విద్యా వ్యవస్థను పటిష్టం చేసి ఉద్యోగాల కల్పనకు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రతి ఒక్కరూ ఇటువంటి జాబ్ మేళాలను వినియోగించుకోవాలన్నారు. ఏపీఎస్ఎస్డిసి నైపుణ్య అభివృద్ధి అధికారి తమ్మాజీరావు మాట్లాడుతూ విద్యార్హతతో పాటు సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ కలిగి ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ అటువంటి ప్రత్యేక నైపుణ్యాలపై పట్టు సాధించి ఉద్యోగార్హులుగా మారాలన్నారు. ఈ మెగా జాబ్ మేళలో రాష్ట్రంలోని 38 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి 1456 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వారిలో 372 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వర, కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ ఎస్కే కరీం మొహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎంపీడీఓ రత్నకుమారి, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ షేక్ ముజీర్, కళాశాల చైర్మన్ షేక్ మీరావలి, ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు, సెక్రటరీ ఎస్కే కరీం మొహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మస్తాన్ షరీఫ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్కే నజీమా, 38 కంపెనీల ప్రతినిధులు, హెచ్ఆర్ మేనేజర్లు, నిరుద్యోగ యువత మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడింది.